హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం ఇవాళ అడ్జెక్టివ్స్ని అంటే రెండు ఇంతకుముందు మన కలర్స్ను తర్వాత కొన్ని అడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం కదా, రెండింటిని కలిపి సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు చూడండి, మనకు దీనిలో అడ్జెక్టివ్స్లో మేల్స్ అంటే స్త్రీలింగ్ పుల్లింగ్ అని ఉంటుంది. ఓకేనా, దానికోసం మేల్ స్త్రీలింగ్ పుల్లింగ్ అయితేనేమో లాస్ట్కి ఆ సౌండ్ వస్తుంది. చూడండి ఇక్కడ హరా ఫోన్, హరా అంటే సౌండ్ ఏమొస్తుంది, ఆ వస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి పీలా ఆకాష్ అంటే ఎల్లో స్కై అంటే పీలా అంటే సౌండ్ ఏమొస్తుంది, ఆ వస్తుంది. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి చూడండి ఈ సౌండ్ వస్తుంది, ఈ డబల్ ఏ రాసి ఇక్కడ ఎండ్ చూడండి హరీ కితాబ్ అంటే గ్రీన్ బుక్, హరీ ఈ సౌండ్ వస్తుంది చూసారా. పీలీ కార్ అంటే ఎల్లో కార్ ఈ సౌండ్ వస్తుంది, అంటే అదేంటంటే స్త్రీలింగ్ అన్నట్టు. ఓకే, స్త్రీలింగ్కి ఎప్పుడు ఈ సౌండ్ వస్తుంది, పుల్లింగ్కి ఎప్పుడు ఆ సౌండ్ వస్తుంది అడ్జెక్టివ్స్లో. ఓకే, తర్వాత మై పెన్ ఈజ్ బ్లాక్ అంటే మేరా పెన్ కాలా హై, ఇక్కడ మేరా పెన్ కాలా అంటే బ్లాక్ అన్నట్టు. ఓకేనా, హై. మై కార్ ఈజ్ బ్లాక్, మేరీ కార్ కాలీ హై. ఓకేనా, మేరీ కార్ కాలీ హై, ఇక్కడ మేరా కార్ కాలీ హై అనొద్దు. ఓకేనా, మేరా అని రాదు, ఇక్కడ మేరీ కార్ కాలీ హై అని వస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ద రివర్ ఈజ్ బ్లూ అంటే యహ్ నది నీలీ హై. నీలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లూ. ఓకేనా, యహ్ నది నీలీ హై, నది అంటే నది మామూలుగా. ద స్కై ఈజ్ బ్లూ, ఆకాష్ నీలా హై, ఆకాశం నీలంగా ఉంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ద ట్రీ ఈజ్ గ్రీన్, పేడ్ హరా హై. పేడ్ అంటే ఇక్కడ మనకు చెట్టుని అంటాం, లేదా ఝాడ్ అని కూడా అనొచ్చు అని చెప్పాను కదా. ఓకే, ద బుక్ ఈజ్ గ్రీన్, కితాబ్ హరీ హై, కితాబ్ అంటే బుక్. ఓకే, ఇలా మనం రెండింటిని యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు.